ఇప్పటిదాకా పొలాలకు సంబంధించినటువంటి నీరు సాధారణంగా పంట కాలువల ద్వారా వస్తుంది. అయితే ఈ కాలువల్లో ఈ వాటర్ సప్లై అప్పుడే నీళ్లు ఇంకిపోతుంటాయి. ఒక పావు వంతు అట్లా కరిగిపోతాయి. ఆ తర్వాత వాడుకునేటప్పుడు మళ్ళీ పొలాల్లోకి వచ్చాడు ఇంకో 10-15% పోతుంటాయి. ఇక్కడ అలా కాకుండా పైపులు పెట్టేస్తే మొత్తం 100% 30% వృధా కాకుండా చెయ్యొచ్చు అన్నటువంటి ప్రభుత్వపు ఆలోచన. తాజాగా ఇందుకోసం ఎంకార్డ్ అనేటటువంటి 500 కోట్లతో కర్నూలులో చేయబోతున్నారట. పొలాలకు పైపులతో సాగునీటి సరఫరా చేయబోతున్నారట. కర్నూలు జిల్లాలో సుమారు 25,000 హెక్టార్లకు నీటి అందించాల ఎంకార్డ్ మోడర్నైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ పథకాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు సమగ్ర ప్రతిపాదన రూపొందించాలని కర్నూలు హెచ్ఎన్ఎస్ఎస్ అధికారులకు ఉన్నతాధికారులకు ఆదేశించారు. ఎర్ర నేలలో గణనీయంగా పంటలు పండించడానికి వీలుగా ఎంకార్డ్ పథకాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఎర్ర నేలలకు పైపుల ద్వారా నీటిని అందిస్తారు. కర్నూలు జిల్లాలో 5 చోట్ల ఎర్ర నేలలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఒక్కో ప్రదేశాన్ని ఒక్కో బ్లాక్గా నిర్ణయించారు. ఒక్కో బ్లాక్ పరిధిలో సుమారు 5,000 హెక్టార్ల ఎర్ర నేలలు ఉన్నాయి. 5 బ్లాకులు కలిపి మొత్తం 25,000 హెక్టార్లకు నీరు అందించడానికి అవకాశం ఉంది. అందరినేవా సుజల స్రవంతి కాలువ నుంచి నీటిని తీసుకునేలా ఎంకార్డ్ పథకానికి రూపకల్పన చేశారు. ఒక్కో బ్లాక్ దగ్గర ఒక్కో ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తారు. దీనికి సుమారుగా 500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. కేంద్రం 60%, రాష్ట్రం 40% వ్యయాన్ని భరిస్తుంది. నందికొట్కూరు, కృష్ణగిరి, పత్తికొండ, వెల్దుర్తి మండలాల పరిధిలో నీటిని అందించబోతున్నారు. అద్భుతమైనటువంటి ఆలోచన. మోడీ సర్కార్ని మెచ్చుకోవాలి. అసలు ఇదివరకు వ్యవసాయం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత డబ్బులు ఇచ్చి వదిలించుకునేటటువంటి పరిస్థితి. అట్లాంటి స్టేజ్ నుంచి నేరుగా రైతులకు డబ్బులు వేయడం దగ్గర నుంచి విత్తనాలకు సంబంధించినటువంటి పరిశోధనల దగ్గర నుంచి అనేకం వేస్తున్నారు. అనేక పథకాలు తీసుకొస్తున్నారు. అలాగే యంత్ర సామాగ్రి ఇవ్వడం దగ్గర నుంచి డ్రిప్ ఇరిగేషన్స్కి ఇవ్వడం దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ కూడా సరికొత్తదైనటువంటి ఆలోచనలు చేస్తున్నారు. అభినందించాలా.